అందరికీ నమస్కారం. ఈరోజు మనం అన్నదమ్ముళ్ళ సినీ ముచ్చటల్లో ఒక ప్రముఖ దర్శకుడి గురించి మాట్లాడుకోబోతున్నాం. అతను ఎవరో కాదు, తెలుగు సినీ ఇండస్ట్రీని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి. ఈరోజు తెలుగువాడి గొప్పతనం, తెలుగువాడి సినిమా గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటుందంటే దానికి కారణం ఓన్లీ ఒకే డైరెక్టర్. అతను ఎవరో కాదు, రాజమౌళి. రాజమౌళి గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ సినీ విశ్లేషకులు రవి గారు మనతో ఉన్నారు. నమస్కారం. నమస్తే. చెప్పండి, అసలు రాజమౌళి కుటుంబ నేపథ్యం ఏంటి, అసలు ఎలా వచ్చాడు ఏంటి, అంత గొప్ప పేరు తెచ్చిన వ్యక్తి గురించి ఇప్పుడు మీరు మాకు చెప్పాలి. మామూలుగా రాజమౌళి గారి అసలు పేరు వచ్చేసి మామూలుగా ఎస్ఎస్ రాజమౌళి అంటాం. ఎస్ఎస్ రాజమౌళి, శ్రీశైల శ్రీ రాజమౌళి, కోడూరు శ్రీశైల శ్రీ రాజమౌళి. ఓకే. వాళ్ళ అమ్మా నాన్నలు శ్రీశైలం వెళ్ళిన తర్వాత జన్మించాడని అలా శివభక్తులుగా తన పేరు అలా పెట్టారు. ఓకే. వాళ్ళ నాన్నగారు వచ్చేసి ప్రముఖ రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు. ఓకే. అంటే కాబట్టి వీళ్ళు ఆల్రెడీ సినీ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు. ఓకే. వాళ్ళ పెదనాన్నగారు శివశక్తి దత్త అని, ఆయన కూడా రైటరే. ఓకే. వీళ్ళ పూర్వీకుల నుంచి కొన్ని వందల ఎకరాల ఆస్తి ఉండేది. ఈ సినిమా ఒక ఇదిలో పడి ఒక అర్ధంతంతరంగా ఆగిపోయినటువంటి సినిమాలు తీసినందువల్ల వాళ్ళు బాగా లాస్ అయింది. ఒక పిల్లన గ్రోవి అని, ఒక అర్ధాంగి అని, ఇలాంటి కొన్ని సినిమాలు తీశారనమాట. అంటే రాజమౌళి చిన్నప్పుడు ఉన్నప్పుడే వాళ్ళు సినిమాలు తీశారు. ఓకే. ఇకపోతే ఇంకోటి ఏంటంటే, మనకు బాగా తెలిసినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు కానీ, ఎంఎం శ్రీలేఖ గారు కానీ, వీళ్ళు ఎవరో కాదు, వీళ్ళ యొక్క పెదనాన్న పిల్లలే. ఓకే. ఓకే. రాజమౌళి యొక్క పెదనాన్న పిల్లలు. ఓకే. అదే వీళ్ళు పెద్ద కోడూరు అనే ఇనిషియల్ పెద్ద వాడరు అలా. ఇంటి పేరు వాడరు, ఇంటి పేరు చెప్పడం కూడా వాళ్ళకి పెద్ద ఇష్టం ఉండదు. ఓకే. అది వాళ్ళ కుటుంబ నేపథ్యం. అంటే వాళ్ళు ఇప్పుడు మన ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళే. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి అక్కడ ఏలూరు అక్కడంతా స్టడీస్ అండి ఆ ప్రాంతం. ఓకే, వెరీ గుడ్. సో ఒక సామాన్య రైతు కుటుంబంలో నుంచి వచ్చి అతను విద్య ఎంతవరకు అభ్యసించి ఉంటాడు? తను ఇంటర్మీడియట్ వరకు కంప్లీట్ చేశారు. ఓకే. ఓకే. సో రాజమౌళి గారు ఇంటర్మీడియట్ వరకు చదువుకొని సినీ మీద ఇంట్రెస్ట్తో సినీ ఫీల్డ్లోకి వచ్చి ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు. తను ఆల్రెడీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత ఎడిటింగ్ లో కోటగిరి వెంకటేశ్వరరావు దగ్గర, మంచి ఎడిటర్ ఆయన దగ్గర, అలాగే ఏవిఎం ప్రొడక్షన్స్ లో, తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేశారు. సో అంటే డైరెక్టర్ అయ్యే ముందే 24 క్రాఫ్ట్స్ అన్నిటినీ టచ్ చేసుకుంటే పరిచయం ఉంది, అవగాహన ఉంది. ఓకే. సో 24 క్రాఫ్ట్స్ మీద మంచి అవగాహన ఉందంటే అతను తీసే సినిమా, అతను రాసే కథ ముందుగానే ఊహించుకుంటాడు. ఆ 24 క్రాఫ్ట్లో ఎక్కడెక్కడ ఏది ఇమిడిపోద్ది. అంతేకాకుండా చిన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు, వాళ్ళ పూర్వీకులు వాళ్ళకి కొంచెం చిన్నప్పుడు కథలు బాగా చెప్పారు. ఓకే. వాళ్ళ నాన్న కూడా కొన్ని బుక్స్ రెఫర్ చేసేవాళ్ళు. అవన్నీ విన్నందువల్ల ఇతనికి కొంచెం బాగా ఇమాజినేషన్ అనేది బాగా ఎక్కువ. ఇది అంటే ఇప్పుడు చిన్నప్పుడు కూడా మనం కూడా చదువుకుంటాం, బాలమిత్ర, చందమామ, ఇలాంటి కథలన్నీ, రాజుల కథలు. ఆ రోజుల్లో టీవీలు, సెల్ ఫోన్ లేవు కదా, బుక్స్ బాగా చదివాము. అవన్నీ కూడా ఇమాజినేషన్ చేసుకున్నాం. రాజు అంటే మనం రాజులాగా గుర్రం ఎక్కినట్టు, ఫైట్ చేసినట్టు, ఇవన్నీ ఒక ఇమాజినేషన్స్. అవన్నీ అతని బుర్రలో బాగా ఉండిపోయాయి చిన్నప్పటి నుంచి. అందువల్ల ఇప్పుడు ఈ తీయబోయే సినిమాలన్నీ కూడా రాజుల కథలు అవన్నీ ఆ ఇంపాక్ట్ ఉండుండొచ్చు. వెరీ గుడ్. సరే, ఇప్పుడు తెలుగు సినిమాకి ఎట్ట పరిచయం అయ్యాడు ఏంటి? రాఘవేంద్రరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేటప్పుడు రాఘవేంద్రరావుకి చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా. రాఘవేంద్రరావు గారికి చంద్రబాబు నాయుడు గారు మంచి పరిచయం. అప్పుడు మనకి బాగా ఉంటే సినీ ఇండస్ట్రీ మొత్తం ఈయన యొక్క అభివృద్ధి కార్యక్రమాలు అవి చూసి మన చంద్రబాబు నాయుడు గారికి సినీ ఇండస్ట్రీ బాగా సపోర్ట్ ఇచ్చింది. ఆ టైంలో ఆ సినీ యాడ్స్ చేసేదానికి ఆ బాధ్యతను రాజమౌళికి అప్పచెప్పారు రాఘవేంద్రరావు గారు. ఓకే. అంటే చంద్రబాబు నాయుడు గారు రాఘవేంద్రరావు గారికి చెప్తే అతను మన రాజమౌళి గారికి అవకాశం ఇచ్చారు. వెరీ గుడ్. సో తర్వాత గవర్నమెంట్ ఫామ్ అవ్వడం, తనకి పేరు రావడం, మంచి ఇది రావడం అలా జరిగింది. అలాగే మన రామోజీరావు గారు,
రామోజీరావు గారు వచ్చేసి ఒక సీరియల్ చేద్దాం రాఘవేంద్రరావు గారు ఏదైనా మన ఛానల్లోని అనౌన్స్ చేయగానే ఫస్ట్ ప్రపోజ్ చేసిన పేరు రాజమౌళి. అది 1.5 year టెలికాస్ట్ అయింది శాంతి నివాసం. శాంతి నివాసం బాగా సీరియల్ చూసారు అందరూ కూడా, బాగా చూసారు, మంచి పేరు కూడా మంచి పేరు. ఓకే, సో మొట్టమొదట సినిమా కాకుండా సీరియల్ నుంచి మొదలైంది ఆయన ప్రయాణం. జనరల్ గా తనకి ఇష్టం లేదు, ఎవరైనా సినిమా డైరెక్టర్ ఏం చేయాలనుకుంటారు, సినిమా చేయాలి, ఫస్ట్ ప్రూవ్ చేసుకోవాలంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. నేను చేయను సినిమానే చేస్తానని మడిగట్టుకుని కూర్చోకుండా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. ఓకే, అక్కడ మంచి పేరు. సరే, ఇక మొట్టమొదటి తీసిన సినిమా ఏంటి, దాని విశేషాలు, అవకాశం ఎలా వచ్చింది? అవకాశం వచ్చేసి తన టాలెంట్ని గుర్తించినటువంటి రాఘవేంద్రరావు గారే అశ్విని దత్తో కలిసి అప్పుడే జూనియర్ ఎన్టీఆర్ ఒక 2 సినిమాలు తీస్తున్నారు. ఫస్ట్ మూవీ ఒకటి నీతో చెప్పాలని, ఒకటి నిన్ను చూడాలని, ఒకటి ఆది ఒకటి తీస్తున్నారు. తర్వాత 3వ సినిమా చేద్దామని స్టూడెంట్ నెంబర్ 1 జూనియర్ ఎన్టీఆర్తో ఈ రాజమౌళి గారు తీశారు. అది సూపర్ హిట్ అయింది ఆ టైంలో. కాకపోతే దీంట్లో ఉన్నది ఏంటంటే రాఘవేంద్రరావు యొక్క ప్రొడక్షన్లో అందులో దాంట్లో టైటిల్ కార్డ్ పడుతుంది రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో అని. అందువల్ల ఆ టైంలో కొత్త వ్యక్తి కాబట్టి రాజమౌళి ఎవరికి తెలియదు కాబట్టి ఆ క్రెడిట్ అంతా కూడా రాఘవేంద్రరావుకే వెళ్ళిందని చెప్పొచ్చు. అంతేలే, కొత్త వ్యక్తి కాబట్టి చూడాలి అంటే రాఘవేంద్రరావు గారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు తెలియాలి కాబట్టి ఆ పేరు పెట్టారు. దానికి ప్రొడ్యూసర్స్ కూడా రాఘవేంద్రరావు, అశ్విని. ఓకే, వెరీ గుడ్, మంచి. ఇది మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 బాగా హిట్ అయింది కదా. దాంట్లో ఎన్టీఆర్ చాలా లావుగా ఉన్నప్పటికీ చాలా బాగా దాన్ని తీసి అతనికి బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టు ఆ సినిమాని తీసి అందరినీ బాగా మెప్పించారు. వెరీ గుడ్. ఇకపోతే ఇంకా మిగిలిన సినిమాలు ఆ తర్వాత పరిస్థితి ఏంటి? ఆ తర్వాత ఒక 2 years గ్యాప్ తీసుకుని స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత 2 years గ్యాప్ వచ్చింది. ఓకే, మరలా జూనియర్ ఎన్టీఆర్ గారితోనే సింహాద్రి సినిమా తీసి అది సూపర్ డూపర్ హిట్. అది మంచి యాక్షన్ మూవీ. ఓకే, అది కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. నెక్స్ట్ వచ్చేసి సై అనే రగ్బీ గేమ్ ఫస్ట్ టైం. అవును, ఆ గేమ్ కూడా ఎవరికి పెద్ద పరిచయం లేదు అప్పటికి. రగ్బీ గేమ్ పెట్టి సెంధిల్ కుమార్ అని డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. సో సై కాడి నుంచి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ మొత్తం కూడా అన్ని సినిమాలకి సెంధిల్ గారే చూసేవాళ్ళు. కానీ ఆ సై సినిమా కూడా కొంత ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది, కానీ తన తీసిన సినిమా లేక అన్నింటి లేకలా కొంచెం తక్కువ కలెక్షన్ పరంగా కొంచెం యూత్ బాగా సినిమా కొంచెం ఇంట్రెస్టింగ్ గానే బాగానే ఉంది, కొంచెం యూత్ఫుల్ మూవీ. ఓకే, యూత్ బాగా. ఆ తర్వాత అవకాశం మగధీర అవకాశం ఎలా వచ్చింది ఏంటి? మగధీర తన తర్వాత ఆల్రెడీ తను ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ. అవును. సో ఇలాంటి ఏ సినిమాలు తీసినా ప్రతి హీరోకి ఒక ఎక్స్ట్రీమ్ కి తీసుకెళ్ళిపోయేవాళ్ళు, ద బెస్ట్ ఇచ్చేవాడు. ద బెస్ట్ మూవీ ఏంటంటే ఆ హీరోకి అదే సినిమా అన్నట్లు. మన ప్రభాస్ గారికి ఛత్రపతి, జూనియర్ ఎన్టీఆర్కి 3 సినిమా సింహాద్రి ప్లస్ యమదొంగ. సో మగధీర టైంకి విక్రమార్కుడు, రవితేజ. సో ఎప్పుడైతే అనౌన్స్ చేశారో మగధీర అని, ప్లస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు, హై ఎక్స్పెక్టేషన్స్. అసలు ఆ తీయడం కూడా సినిమాని చాలా ఎక్స్ట్రాడినరీగా తీశారు. సో ద బెస్ట్ అప్పటి టైంకి ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్స్. సో అప్పటికి రామ్ చరణ్కి అది 2వ సినిమానో 3వ సినిమానో కదా? 2వ సినిమా. ఓకే, ఆల్రెడీ చిరంజీవి గారు అడిగిన వెంటనే లేదు ఫస్ట్ ఒక సినిమా చేయమనండి. సో మొదటి సినిమా రాజమౌళితోనే తీయమన్నారు చిరంజీవి గారు. ఓకే, మీ అబ్బాయిని ఫస్ట్ సినిమా ఎవరితోనో చేయమండి, నెక్స్ట్ మూవీ నేను చేస్తాను, సెకండ్ పిక్చర్ నేను చేస్తాను, ఎందుకంటే బాడీ లాంగ్వేజ్ అన్ని దానికి తగినట్టు నేను మార్చుకుంటాను, అబ్జర్వ్ చేయాలి కాబట్టి టైం కావాలి. వెరీ గుడ్. సో అది మామూలు హిట్ కాదు, అది ఏది మగధీర. చిరంజీవి కొడుకుని ఎక్కడికో తీసుకెళ్లడం, అదే రాజమౌళి కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత మగధీర తర్వాత ఇది చాలా స్పెషల్. ఇక్కడి నుంచి తీసిన 2 సినిమాలు చాలా స్పెషల్. ఏంటంటే ఒక సునీల్ అనేటువంటి ఒక కమెడియన్ తీసుకొని, అప్పటి వరకు కమెడియన్ అతను, మర్యాద రామన్ అనేటువంటి సినిమా తీశాడు. నెక్స్ట్ మూవీ వచ్చేసి ఈగ. మీకు అందరికీ తెలిసింది ఈగ సినిమా. అయితే ఈగను పెట్టి సినిమా తీసిన తర్వాత జనాలు డిసైడ్ అయిపోయారు. సో ఇండస్ట్రీ జనరల్గా అందరి పరంగా చెప్పేది అంటే ఈగ అనేది ద బెస్ట్ మూవీ ఇన్ ద రాజమౌళిస్ కెరీర్. అంతే కదా, ఎక్స్ట్రాడినరీ మూవీ అసలు. ఇప్పుడు చిరంజీవి కుమారుడు ఒక ఇమేజ్ ఉంటుంది, జూనియర్ ఎన్టీఆర్ ఒక ఇమేజ్ ఉంటుంది. ఏ ఇమేజ్ లేని ఈగను పెట్టి సూపర్ హిట్ చేశాడంటే అది రాజమౌళి టాలెంట్, క్రెడిట్. ఎప్పుడైతే మర్యాద రామన్న ఈగ వచ్చిందో సో అందరు ఫోకస్ రాజమౌళి. ఎందుకు అంటే ఎలాంటి వ్యక్తులకైనా హిట్ ఇవ్వగలిగినటువంటి ఏకైక దర్శకుడు రాజమౌళి. ద బెస్ట్ డైరెక్టర్
రాజమౌళి తెలుగు ఇండస్ట్రీ అనేది రాజమౌళి అనేటువంటి ఫిక్స్ అయిపోయారు జనం. దాదాపు తను తీసినటువంటి 12 సినిమాలు, 12 సినిమాల్లో 12 సినిమాలు సూపర్ హిట్ ఎక్సెప్ట్ వన్. ఆ చిన్న సై కొంత అంతే కొంత తప్పితే. అయితే ఇవన్నీ మనం తెలుగు ఇండస్ట్రీలో చెప్పుకోదగిన సినిమాలు అయితే ఈ రాజమౌళి సినిమా మన భారతదేశంలోనే ఒక గొప్ప సినిమాగా విడుదలైంది మాత్రం ఏ సినిమా? బాహుబలి ద బిగినింగ్ అండ్ బాహుబలి ద కంక్లూజన్. సో బాహుబలి సిరీస్ ఒక రేంజ్కి తీసుకెళ్ళారు స్టార్టింగ్లో. ఏంటి ఒక తెలుగు సినిమా పరిశ్రమ, ఒక తెలుగు సినిమా ఇంత కలెక్ట్ చేస్తుందా అనేది అందరిని ఆశ్చర్యపరిచింది. ప్లస్ కొందరు అనుకున్నారు ఏంది ఇంత బడ్జెట్ పెడుతున్నాడు, ఏంది రాజమౌళి యొక్క ధైర్యం ఏంటి? బడ్జెట్ పెట్టాడు, టైం కూడా ఎక్కువ తీసుకుంటున్నారు, టైం కూడా ఎక్కువ తీసుకుంటారు. నాకు తెలిసి పాత రోజుల్లో టైం ఎక్కువ తీసుకున్న సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి బడ్జెట్ పెట్టినా కూడా. అవును. కానీ ఇది మాత్రం రాజమౌళినే కాదు తెలుగు ఇండస్ట్రీని ఎక్కడికి తీసుకెళ్ళి. ఒకప్పుడు మన తెలుగు సినిమాలంటే నార్త్ సైడ్ వాళ్ళకి ఒక చిన్న చూపు, యాక్సెప్ట్ చేసేవాళ్ళు వాళ్ళు ఏం తీస్తారు అప్పట్లో. అందరు ఇటువైపు తిరిగేశారు. అంతా బాలీవుడ్ అంటేనే అప్పుడు టాప్. అవును. సో ఆ రేంజ్కి కూడా మనం దాన్ని కూడా తీసుకెళ్ళినటువంటి గొప్పది మన రాజమౌళి డైరెక్షన్. ఆ తర్వాత మీకు తెలిసిందే RRR చేశారు. దీన్ని ఇంకా ఇలా డౌన్ టు RRR అయితే ప్రపంచ స్థాయి, అంతర్జాతీయ స్థాయి తీసుకెళ్ళింది. ఆస్కార్ అవార్డు వచ్చిందంటే తెలుగు సినిమాకి. రాజమౌళి తెలుగు ఇండస్ట్రీని, ఇది తెలుగు సినిమా ఖ్యాతి లీడ్ చేశాడు. ఒక మెగాస్టార్ లాగా అనమాట. ఇది దర్శకత్వం. ఎక్కడ కూడా అతనికి ఇంత కూడా పొగురు కానీ కనిపించదు. అవును, తక్కువ మాట్లాడతాడు అతను. నామూలో వాళ్ళ ఫ్యామిలీ ప్యాకేజ్ అంట కదా ఏ సినిమా అయినా. ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళందరూ ఏంటంటే ఒక డైరెక్టర్ వచ్చేసి మన రాజమౌళి అయితే కథ తను చేసేటువంటి మ్యాక్సిమం మెజారిటీ సినిమాలు అన్నిటికీ కథ వచ్చేసి వాళ్ళ నాన్నగారు విజేంద్ర ప్రసాద్ గారు, అలాగే వాళ్ళ బ్రదరు కీరవాణి గారు మ్యూజిక్ డైరెక్టర్, సెందిల్ ఫోటోగ్రఫీ, కాస్ట్యూమ్ డిజైనర్ SS రాజమౌళి, వాళ్ళ మిసెస్ రమా రాజమౌళి. తర్వాత వాళ్ళ పెదనాన్న పాత్ర కూడా, పెదనాన్న దత్ గారు ఈ సాంస్క్రిట్ శ్లోకమ్స్ రాశారు. ఆయన సినిమా సాంస్క్రిట్ శ్లోకాలు మీకు అది ఒక సినిమాకి ఒక వైబ్రేషన్ తీసుకొస్తుంది. వెనక మ్యూజిక్ పెట్టేసి సినిమా ఈ సాంస్క్రిట్ శ్లోకాలు వచ్చేటివి. సో అవన్నీ కూడా శివశక్తి దత్త మాత్రమే రాసేవాళ్ళు, వాళ్ళ పెదనాన్న గారు. సో ఫ్యామిలీ అంతా కూడా పూర్తి కాన్సన్ట్రేషను ఒక సినిమాని, అంటే ఒక ఇంట్రెస్ట్గా ఒక వంటకం చేసినట్టు, అంతే కదా, వాళ్ళు ఒక ఇల్లు కట్టుకున్నట్టు చాలా జాగ్రత్తగా సినిమాని తీసేవాళ్ళు. ఏంటంటే ఎవరికైనా కూడా టీం వర్క్ ఇంపార్టెంట్. సో ప్రతి సినిమాకి తన దగ్గర ఉన్నటువంటి తన టీమే కావడం ఒక అడ్వాంటేజ్. ప్లస్ తనకున్నటువంటి తను చేసినటువంటి ఆ ప్రీవియస్ వర్క్స్ అయితే ఎన్ని ఉన్నాయో అవన్నీ ఇప్పుడు యూటిలైజ్ చేసుకోవడం. అలాగే తను చదివినటువంటి పుస్తకాల వలన వచ్చినటువంటి జ్ఞానాన్ని ఇక్కడ ఉపయోగించడం. ఇలాంటి అనేక కారణాల వల్ల తను సక్సెస్. అట్ ద సేమ్ టైం తను ప్రమోషన్ని చాలా బాగా ఇస్తారు. మామూలుగా మన సన్నివేశాలు కొన్నింటిని మనం అతిశయోక్తి అనుకుంటాం. ఇవి మిగిలిన డైరెక్టర్లు తీస్తే ఇంద్ర మరి ఇలా తీసాడు అనుకుంటాం. అలాంటి వాటిల్ని కూడా వండర్ఫుల్గా తీసి చప్పట్లు కొట్టించగలిగినటువంటి వ్యక్తి రాజమౌళి. ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి మన తీసుకున్నట్లయితే బాహుబలిలో తీసుకున్నట్లయితే ఒక తాటి చెట్టుకి తీసి బెండ్ చేసి అందరూ కట్టుకొని బిల్డింగ్ మీదకి యాక్చువల్గా అది చూడాలంటే మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ దాన్ని కూడా నెక్స్ట్ ఏం జరుగుతుందో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తారు. అలాగే RRR తీసుకున్నట్లయితే RRRలో దాదాపు 1000 మంది ఉంటారు. ఆ 1000 మంది మధ్య ఒకరిని క్యాచ్ చేసేదానికి రామ్ చరణ్ ఎలా పట్టుకోవడం కొంచెం అది తీయాలంటే చాలా కష్టం. అలాంటి ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయగలగాలి. సో అది ఒక ప్రతి సీన్ కూడా చాలా ఇష్టంగా తీసినట్టు మనకు అనిపిస్తుంది. అంత బాగా సీన్స్ అన్ని ఒదిగిపోతాయి. సరే, నెక్స్ట్ రాబోయే మూవీ ఏంటి, దాని వివరాలు ఏంటి? నెక్స్ట్ వచ్చేసి వారణాసి అనే సినిమా మహేష్ బాబుతో వస్తుంది. మహేష్ బాబు గారితో దాని మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వెయిట్ చేయాలి. సో దానికోసం వెయిట్ చేయాలి. ఓకే. సక్సెస్కి కారణాలు అతని బలం ఏంటంటే అతనుకున్న నాలెడ్జ్, చిన్నప్పుడు నాలెడ్జ్, అతని కుటుంబ బలం, కలిసి పనిచేయడం, అంతా
కలిసి పనిచేయడం, టీం వర్క్. అవును. ఆ టీం పర్ఫెక్ట్ టీంని పెట్టుకున్నాను. మంచి టీంని పెట్టుకున్నారు. సో ఈరోజు మీరు ఒక అద్భుతమైన డైరెక్టర్ని మన ప్రేక్షకులకు పరిచయం చేశారు. రాజమౌళి నాకు తెలిసి ఇప్పటివరకు ఏం ఫెయిల్యూర్సే లేవు, అన్నీ సక్సెస్సే. సో రాబోయే వారణాసి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కావాలని, అందరి ప్రజల మన్ననలు పొందాలని, ఆయన తీసే సినిమాలో ఎంతో కొంత మెసేజ్ ఉంటుంది, వల్గారిటీ అయితే ఎక్కడ ఉండదు, ఒక నాలెడ్జ్ ఉంటుంది. ఖచ్చితంగా అందరూ చూసే సినిమాని కుటుంబ సమేతంగా తీస్తారు. రాజమౌళి గారు ఒక అద్భుతంగా తీస్తున్నారు కాబట్టి ఆయన సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.